మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మనకు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో రఘునాథ్ రెడ్డి అని మన గుమ్మయ్య గారి పిల్లలు ఉన్నాడు. ఆయన ఈజ్ ప్రతిపక్షంలో కూడా వార్డు మెంబర్గా గెలిచినాడు. 2-3 తూర్లు వార్డు మెంబర్గా గెలిచినాడు. మళ్ళీ ప్రభుత్వం వచ్చి నుంచి కూడా డీలర్గా కూడా పనిచేసినాడు. అలాంటి కార్యకర్త లీడరు అప్పుడు గుమ్మగారిపల్లిలో ఎవరు దిక్కుదివానని అట్లాంటి ఇల్లు కట్టుకోవడానికి 3 లక్షల డబ్బులు తీసుకునేది ఇచ్చేదాకా అప్రూవల్ ఇవ్వలేదు. ఆయన మొన్న నాకు గృహప్రవేశానికి కార్డు ఇచ్చి బాధపడిపోతాడు. ఇంత నీచానికి దిగజారినప్పుడు తీసేయడంలో తప్పేం లేదు. వాస్తవాలు మాట్లాడితే మళ్ళీ మన పార్టీ పరువు పోతుందన్న ఉద్దేశంతో నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఖచ్చితంగా అసమ్మతి అనేది సహజంగా ప్రతి ఒక్క నాయకుడికి ఉంటుంది. జగన్ సార్ కూడా పురంధరలో అసమ్మతి ఉంటుంది. అది కామన్, అది 5% అనేది. అలా ఉన్నప్పుడు లేనిపోనివి మనం మాట్లాడము తప్పు. జగన్ అన్న అవన్నీ దృష్టిలో పెట్టుకొని కొన్ని 5-6 సర్వేలు చేయించి ఇవ్వటంతో ఆయనకు గెలుస్తుందని 100కి 100 భాగాలు. మేము కూడా పార్టీకి కష్టపడి పనిచేసి ప్రబోధాలకు లోబడి భూ కబ్జాదారులు ఇది ఇల్లు కడితే 3 అంతస్తులు కడితే 3 లక్షలు ఈ విధంగా రేటు ఫిక్స్ చేసిన నాయకులు ఈరోజు ప్రగల్భాలు పలుకుతున్నారు అంతే తప్ప, తగిన వాళ్ళ ఆదాయాల కోసం తప్ప. జగనన్న అంటే జనం ఉన్నారు, ఖచ్చితంగా గెలిపిస్తారు. వాళ్ళు చేసే అవినీతి అంతా మీకు ఆల్రెడీ ఆల్మోస్ట్ పేపర్లో వస్తున్నాయి, విలేకరులు తెలుస్తున్నాయి, వాళ్ళ దందాలు తెలుస్తుంది, అన్నీ తెలుస్తున్నాయి. అలాంటి వాళ్ళ బిజినెస్ తెలుస్తుంది, అన్నీ చేస్తున్నారు. అవినీతి పనులు చేసి వాళ్ళ భాగాలు ఎవరెవరు తీసుకుంటున్నారో కూడా తెలుసు. దగ్గరలోనే వాళ్ళ భూదందా, వాళ్ళ ఎన్ని కోట్ల సౌకర్యాలు. ఎమ్మెల్యే ముందు ఏం మాట్లాడినారు, అతను రూపాయలు కూడా లేదప్ప మీరే అని డీజిల్ పోసుకొని వచ్చేవాడు. ఈరోజు వాళ్ళ ప్రాపర్టీస్ ఎన్ని అయినాయి, ఆస్తులు ఎన్ని అయినాయి, వాళ్ళ ఇండ్లు ఎన్ని ఇండ్లు కట్టుకున్నారు, ఏం ఇది ఉన్నాయి, వాళ్ళ స్కూల్ బిల్డింగ్ ఎంత పైకి లేచింది, దానికి ఎంత పర్మిషన్ ఉందా, 10 అంతస్తులు పైన కడుతున్నారు నియర్లీ. ఇలాంటివన్నీ అవినీతి అనేది అధికారులు, పోలీసు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వాళ్ళన్నీ పోయింటాయి. దాని మీద ఆధారపడే వాళ్ళు టికెట్ ఇవ్వకుండా పోయినారు. కానీ మేము ఇన్ని రోజులు మాకు నచ్చలేదు కాబట్టి, వాళ్ళ అవినీతి నచ్చలేదు కాబట్టి ఒత్తుడు స్టేట్మెంట్ ఇచ్చినాం. మా మీద తప్పుడు కేసులు బనాయించారు. అవి కేసులు కూడా దగ్గరలో పోతాయి. ఎలాంటే మేము న్యాయ వ్యవస్థను నమ్ముకున్నాము. వీళ్ళు ఎన్ని కేసులన్నా పెట్టచ్చు, న్యాయ వ్యవస్థలో న్యాయం జరుగుతుంది. ఆ తర్వాత మేము ఏం మాట్లాడాలో చేస్తాము. వెంకటనారాయణ గారి అవినీతి తెలియదన్నా మీకు? వీళ్ళంతా పోయి మాట్లాడిన వాళ్ళంతా పోయి కలెక్షన్ చేసి ఇచ్చినారా లేదన్నా? నార్పాస్తో గొంతు కోసేవాడు సౌమ్యుడా? అంటే నొప్పి లేకుండా నార్పాస్తో గొంతు కోసేవాడు సౌమ్యులా? చెప్పండి. అంటే అవినీతి పరులు సౌమ్యులా? దానికి సమాధానం చెప్పానండి. ఓటర్సు జగనన్న ముఖం చూసి ఓట్లేస్తున్నారు, మనతో చూసి కాదు. మనం లీడర్షిప్ లీడ్ చేస్తున్నామంతే. మనము జనాలను ఓటర్స్ను లీడ్ చేస్తున్నాం. జగనన్న చూసే ఓట్లేస్తున్నది, ఆయన పతాకాలు చూసి, ఆయన చేస్తున్న ప్రజా దీంట్లో చూసి. మేము పార్టీకి పనిచేస్తాం, ఎవరు టికెట్ ఇచ్చిన. బట్ లోకల్ కావాలని కోరుకున్నాము. అధిష్టానం క్యాస్ట్ ఈక్వేషన్స్, ఇంకొక ఈక్వేషన్స్ దాంట్లో వేరే వాళ్ళని ఇచ్చినారు. అయినా కూడా పార్టీకి బలోపేతంగా పనిచేస్తాం. కొద్దిమంది మేము మాజీ కాబోయే శంకరనారాయణ గారికి టికెట్ ఇవ్వకపోతే రిజైన్ చేస్తున్నామని ప్రగల్భాలు పలుకుతున్నారు. వాళ్ళు పార్టీ వచ్చిన తర్వాత పార్టీ పుణ్యాన వాళ్ళకు వచ్చినదే కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎటువంటి పదవులు లేవు. ఈరోజు కూడా మేము పార్టీకి పనిచేస్తాం. మేము ఇన్ని రోజులు కూడా జగనన్న ఆదేశాల మేరకే మేము సైలెంట్గా ఉన్నాము. వాళ్ళు అవినీతి పనులను జగనన్న దూరం పెట్టడానికి మేము సంతోషంగా ఉన్నాము. సొంత పార్టీ క్యాడర్ను 48 కేసులు పెట్టించడంతో ఇవన్నీ గుర్తించి, వాళ్ళ అవినీతిని గుర్తించి, బ్రదర్స్ ఇది గుర్తించి జగనన్న ఈకుండా పోవడంతో చాలా సంతోషంగా ఉన్నాం.
ఎవరికి ఇచ్చినా పార్టీకి విధేయులుగా ఉండి పనిచేస్తారు. ఇక అసమ్మతి అనేది సహజం. అది ఒక ఏ ప్రభుత్వం వచ్చినా 5% అట్లా ఉంటుంది, 10% ఉంటుంది. మన పెనుగొండలో మన కార్యకర్తల మీదే కేసు పెట్టి విపరీతమైన అసమ్మతి ఉంది. దాంతో ఇక్కడ ఇవ్వకుండా ఆమెను తీసుకురావడము జరిగింది.